హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి. ఈరోజు మన తెలంగాణలో ఉన్నటువంటి టాప్ 10 కాలేజీలో లాస్ట్ లిస్ట్లో టాప్ 10లో ఉన్నటువంటి కాలేజీని షేర్ చేసుకున్నటువంటి మరో కాలేజీ వచ్చేసి గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్ అండి. గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గట్కేసర్ ప్రాంతంలో ఉంటుంది. ఇది గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్. సో దీనికి వచ్చేసి మనకి ఇది కీసరాలో ఉంటుందండి. యాక్చువల్గా కీసరా అంటే ఇటు ఈసీఎల్ దమ్మాయి కూడా ఈ ప్రాంతం వాళ్ళకి చాలా దగ్గర అవుతుంది. అదేవిధంగా ఉప్పల్ ఏరియా నుంచి కూడా ఇది చాలా యాక్సెసిబుల్ ఉన్నటువంటి కాలేజ్, మంచి కాలేజ్, చాలా గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఇందులో గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు డిసిప్లైన్కి పెట్టింది పేరు. దీని యొక్క చైర్మన్ వచ్చేసి ఐపీఎస్ ఆఫీసర్ అనమాట, ఐపీఎస్ ఆఫీసర్ రవీంద్ర రెడ్డి గారు. కాబట్టి మీకు మీ పిల్లలకి ధైర్యంగా ఎటువంటి చెల్లెలవాటికి లోను కాడు, ర్యాగింగ్ అనుకోండి, డ్రగ్స్ అనుకోండి, పంచాయతీ అనుకోండి, దరిద్రం ఏది కూడా లేదు. మొత్తం నీట్గా తాగుతుంది. ఎట్టబోయిందో అట్టే వస్తారు అనమాట. 4 years తర్వాత అది కూడా ప్లేస్మెంట్ గ్యారంటీగా వస్తారు. సో దీంట్లో డొనేషన్ ఎట్టుందని మనం చూసినప్పుడు సిఎస్సికి వచ్చేసి 6 లక్షల డొనేషన్ ఉందండి. 6 లక్షల డొనేషను ప్లస్ ఫీజు ఉంది. వేరే సిఎస్సిలో ఇతర బ్రాంచెస్ కానీ అనుకున్నప్పుడు 5 lakhs డొనేషన్ ప్లస్ ఫీజు ఉంది. ఈసీకి తీసుకున్నప్పుడు అప్రాక్సిమేట్గా ఒక 3 lakhs డొనేషన్ ప్లస్ ఫీ. ఓకే, కోర్ బ్రాంచెస్ అయితే మాత్రం కాలేజ్ ఫీజుగా వచ్చేస్తాయి. సో ఇది గీతాంజలి కాలేజ్ యొక్క అడ్మిషన్ ప్రాసెస్. ఈ రకంగా మీరు గీతాంజలిలో సీటు ఇక్కడ క్యాంపస్ హాస్టల్ కూడా అవైలబిలిటీ ఉందండి. ₹1,00,000 కాలేజ్ ఫీజు, హాస్టల్ ఫీజు ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ కాలేజ్. కంపారిజన్ ఏంటి అంటే మీరు ఇది టాప్ 5లో కూడా రావచ్చు. కాకపోతే వాళ్ళు ఎస్టాబ్లిష్ అయ్యి ఆల్రెడీ ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఉంది కాబట్టి మేబీ నెక్స్ట్ 2-3 yearsలో ఇది టాప్ 5లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం సీరియస్గా జరుగుతుంది. ఆ రకంగా మనం కూడా జరిగేటువంటి అవకాశం ఉందని ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. సో ఇటువంటి మంచి కాలేజెస్లో మీకు అడ్మిషన్స్ కావాలి తెలంగాణలో అనుకున్నట్లయితే మీకు అన్ని కాలేజీలు తిరగడానికి అవసరమైనటువంటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా మా ఆఫీస్ నుంచి అవైలబిలిటీ ఉంది. కాబట్టి మీరు డైరెక్ట్గా అమీర్పేటలో ఉన్నటువంటి మా ఆఫీస్కి వచ్చేస్తే మీకు ఈ మంచి మంచి కాలేజీలన్నీ చూపించడంతో పాటు మా మనిషిని పంపిస్తాము, మీకు చూపిస్తాము. ఇక్కడ ఏంటంటే తెలంగాణలో చాలా కాలేజీలు డోర్లు వేసుకుని ఉంటారు. సో ఏదో ఒక రకంగా వాళ్ళకి చెప్పి బతిలాడితే తప్ప లోపల పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు పేరెంట్స్ ఇబ్బంది లేకుండా మీకు అన్ని కాలేజీలు చూపించడంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ అనుకోండి, స్టూడెంట్ ఇంటరాక్షన్స్ అన్నీ కూడా చేపించి మీకు అడ్మిషన్ చేయించేటువంటి బాధ్యత 89 మీకు అందిస్తుంది. అదేవిధంగా ఇటువంటి అడ్మిషన్ ప్రాసెస్లో మీరు పార్టిసిపేట్ చేసి మాతో కలిసి మీరు అడ్మిషన్ని ఫెసిలిటేట్ చేసుకోవాలనుకున్నట్లయితే మా యొక్క ఆఫీస్ని సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్.